అబద్ధం చెప్తుండ్రమ్మా. సార్ లేదు సార్, మా పోలీసు వాళ్ళు ఆనే ఉన్నారు. అబద్ధం చెప్తుండ్రు. లేదు సార్. అబద్ధం. లేదు సార్. అబద్ధం 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 అబద్ధం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ కౌన్సిల్ గారు ఇలా మాటలతో ఇన్స్పెక్టర్ ని భయపెట్టకుండా తను చెప్తుంది అబద్ధమని ప్రూవ్ చేయమని చెప్పండి కోర్టులో. చేద్దాం నందాజీ, తప్పకుండా చేద్దాం. పాయింట్ పట్టుకుని స్ట్రైట్ గా లాగుదాం నందాజీ. తమరి పెర్ఫార్మెన్స్ అవి కూర్చోండి. ఈ రిపోర్ట్ రాసిన తమరేనమ్మా? హా సార్, నేనే రాసిన. ఆ రోజు మీరు డ్యూటీలో లేకుండే కదా, అల్వాల్లో ఉన్న మీ బంధువులు పెళ్లికి పోయారంట కదా, ఇది మీరే కదమ్మా? ఎస్ సార్. ఈ చమక్ చమక్ డైమండ్ నెక్లెస్ కూడా మంచిగా ఉంది. సో ఆ రోజు మీరు డ్యూటీలో లేనిది వాస్తవం అయినప్పుడు రిపోర్ట్ ఎలా రాసిరమ్మా? సార్ ఆ టైంకి నేను ఫంక్షన్ నుండి వచ్చేసిన సార్. ఆహా, అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చిర్రమ్మా మీరు. అంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్, దారిలో ఫ్లైఓవర్ వర్క్స్, ఎవరికైనా గంటన్నర జర్నీ. కానీ సూపర్ ఉమెన్ సరళాదేవి గారికి మటుకు సిర్ఫ్ 15 మినిట్. జరా సీక్రెట్ ఏందో మాకు చెప్పరా తల్లి? ఆ మ్యాజిక్ సీక్రెట్ జర చెప్పు. నేను చెప్పరా నీ సీక్రెట్ ఏందో? నీకు రోబోట్ పక్షి రాజాలా 2 రెక్కలన్నా ఉండాలి, లేదంటే మన బజరంగ్ బలిలాగా ఆకాశంలో ఎగిరే శక్తి అయినా ఉండాలమ్మా, లేదంటే ఇంపాసిబుల్. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. వాహ్, జెట్ స్పీడ్ అంటే గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్తో అల్వాల్లో కార్ స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుద్దుకుంటూ మైనాబాద్ స్టేషన్కి వచ్చిండ్రమ్మా మీరు. ఓ అద్భుతం తల్లి. ఇప్పుడు అర్థమైందమ్మా మిమ్మల్ని మాటికి సూపర్ ఉమెన్ ఎందుకన్నానో. నువ్వు ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్లో కాదమ్మా, రేసింగ్ సర్క్యూట్లో, F1 రేసింగ్ సర్క్యూట్లో. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే చిన్న డైమండ్లేనమ్మా దొరికేది, అడపోతే పెద్ద డైమండ్, పెద్ద డైమండ్లు దొరికింది. అట్లా గురాయం చేసే లాభం లేదమ్మా. సరే, నువ్వు చెప్పిన జెట్ స్పీడ్ థియరీ ఓకేనమ్మా. మరి రిపోర్ట్ ఏందమ్మా? 2 లైన్లు రాసినావు, సిర్ఫ్ 2 లైన్లే. జాతీయ పొదుపు హామీ పథకం కింద తల్లి 2 లైన్లతో నింపేసినావు. 2 లైన్స్ యువర్ ఆనర్, 2 లైన్స్. ప్రకృతి రిసార్ట్స్ లో వేముల పల్లవి వంశీ తలపై రక్తం కారేలా బాటిల్తో దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. సార్ మ్యాటర్ 2 లైన్లో క్లియర్ అయిపోయినప్పుడు ఇంకా అంతకుమించి ఏం రాస్తాను సార్? ఆహా, అంత ఈజీగా తేలిగ్గా ఎలా క్లియర్ అవుతుందమ్మా? పల్లవి ఇంటి పేరుతో సహా రాసి వంశీ ఇంటి పేరు ఎందుకు రాయలేదు అంటే ఏంటి? మీకు వంశీకి ఏమైనా చనువు ఉందా? మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా? ఏముంది మీ ఇద్దరి మధ్య పేర్లు రాయకుండా ఉండటానికి? సార్ కేసుకి ఏం కావాలో అదే రాసిన, ఇంకా డైరీలో అంతకుమించి ఏం రాస్తాం? అంటే కేసు కోసం మీకు కన్వీనియంట్ గా ఉండడానికి ఏం కావాలో అది మాత్రమే రాసుకున్నారు కదా? సార్ అట్లెట్లా రాస్తాం సార్? అలా రాయబట్టే కదా అడుగుతా. గతంలో ఒక సెల్ ఫోన్ థెఫ్ట్ కేసులో మీరు స్వయంగా రాసిన రిపోర్టే. బూరగాపు కిరణ్ కుమార్ షేర్ ఆటోలో పోతున్నప్పుడు మొబైల్ ఫోన్ తన జేబులోనే ఉండింది. ఆటో దిగాక జేబు చెక్